హోలీ పండుగ నాడు దేశం అంతా రంగులు పూసుకొని రాసుకొని గీసుకొని తిరిగిర్రు. ఏడాదికి ఒకసారి హోలీ అని అనుకుంటా చిన్న పెద్ద ధూమ్ధాం చేసిర్రు. అయితే గీ ఊర్లే మాత్రం హోలీ పండుగ అంటేనే పబ్లిక్ గజగజ వణుకుతారట. హోలీ వచ్చిందంటే చాలు బుగులు పడతారట. మరి గా ఊరికి ఏమైంది, ఎందుకు ఆ పండుగ చేసుకుంటలేరు అనేది ఒక్కసారి అట్లా పోయి అరుచుకొని వద్దాం పార్రి. హోలీ హోలీ రంగుల రంగేలి అని ఓ దిక్కు దేశం అంతా రంగులల్లో మునిగి తేలితే, ఇక గీ ఊరోళ్ళు మాత్రం రంగుల జోలికి పోకుండా తాతిపరంగా ముచ్చట్లు పెడుతుర్రు. గుజరాత్ రాష్ట్రం బనస్ఖాన్ జిల్లాలున్న రామ్సన్ అనే గీ ఊళ్ళే హోలీ పేరింటే పబ్లిక్ కు పానం గజ్జుమంటదట. అగ్గో ఏడాది కోపాలు వచ్చే పండుగను అందరూ పాయరంగా చేసుకుంటే వీళ్ళకేంటికి బుగులైతుంది అని అనుకుంటుర్రా? ఓ 200 ఏండ్ల కింద అందరి లెక్కనే హోలీ పండుగప్పుడు కావుని దహనం చేస్తే ఊరుకు పెద్ద ఆపతొచ్చిందట. ఆలగోడు బాలగోడు అంతా ఆగమైర్రట. ఈగింతమంది మాకేమైతుందని పండుగ చేసుకుంటే వాళ్లకు ఎక్కడలేని తిప్పలొచ్చిందట. అసలేంటికి ఇట్లా అవుతుందని మంత్రం తంత్రం తెలిసిన ఓ మనిషిని అడిగితే రామాయణ కాలంలో జరిగిన కథ చెప్పిండట. రాముడు తిరిగిన గడ్డ మీద కావుని దహనం చెయ్యొద్దు, హోలీ ఆడొద్దన్నాడట. ఇక అప్పటి సంధి ఊరోళ్ళంతా హోలీ అంటే చాలు గోలి మింగినట్టు సప్పుడుగాకనే ఉంటుర్రట. అంతేకాదు అప్పట్లో హోలీ పండుగ నాడు గీ ఊరి మీదకెళ్ళి ఎవల్లో ఋషులు పోతుంటే వాళ్ళనేమో అన్నారట. పోత పోత వాళ్ళు కూడా మీరు హోలీ ఆడితే ఆగమైతారని శాపం పెట్టి పోయిర్రట. గిట్లా ఒక్కొక్కలకి ఒక్కో నమ్మకం. అందుకే ఇక లేని కంప నెత్తిన తెచ్చి పెట్టుకున్నాడు ఎందుకని ఇక పండుగ లేకుంటవాయా పబ్బం లేకుంటవాయా అని బుక్కెడు తిని ఊకుట్టుర్రట. ఏం తక్కువ 250 ఏళ్లకు పైనే అవుతుందట గీ ఊళ్ళే హోలీ పండుగ చేసుకోక. ఎవరికన్నా ఆడబుద్ధి అయితే వేరే ఊళ్ళకు పోయి అక్కడనే ఆడి తానాలు చేసుకొని ఊళ్ళకు వస్తారట. ఇక మన దేశంలో ఊరికి ఆచారం ఉంటది, గట్లనే గిది కూడా.